హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి 24 నుండి 25లోకి ఎంటర్ అయిన శుభ సందర్భంగా దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి. 2 కొరింథీ 1:20 మనకు తెలియపరుస్తున్న దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తాం. యాక్చువల్గా ఈ 2025 ఏ వాగ్దానం వస్తుందని యాంగ్జైటీతో మనం వెతుకుతూ ఉంటాము. తర్వాత ఆ వాగ్దానాన్ని తీసి బైబిల్లో పెట్టేస్తుంటాం. అలా కాదు, వాగ్దానాన్ని తీసుకుంటున్నాము అంటే నీ జీవితం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ వాగ్దానానికి ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. ఆజ్ఞ ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించవలెను. యోహాను సువార్త 4:24. కాబట్టి ఇక్కడ ఆ వాగ్దానాన్ని ఆజ్ఞ అతిక్రమమే పాపం అని లిఖించిన రీతిగా ఆజ్ఞను ఉల్లంఘించకుండా ఆత్మ అయిన దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ, అంటే హృదయపూర్వకంగా ఆయనను అనుసరిస్తూ ఆయన యొక్క ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము ఆయనలో అవునన్నట్టుగా నెరవేర్చబడుతుంది అని దేవుడు ప్రామిస్ చేసి ఉన్నాడు. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ జీవితాలు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఈ 2025 ఒక అద్భుతకరంగా ఉండాలంటూ ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఆ యొక్క వాగ్దానాలు ఏవైతే మీరు తీసుకున్నారో వాటన్నింటిలో ఫుల్ఫిల్మెంట్ చూడాలంటే ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయన హృదయాన్ని గెలుచుకునేటట్టుగా మీ హృదయం మారగలిగితే మీరు పొందుకున్న వాగ్దానాల నెరవేర్పు మీరు చూడగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.